థాయ్ బ్యూటీ క్వీన్ సుపన్ని నోయ్ నోన్ థాంగ్ అలియాస్ బేబీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అందాల రాణి కిరీటం దక్కిన మరుసటి రోజే ఆమె అశ్లీల వీడియోలు ఇంటర్నెట్లో దర్శనమివ్వడంతో నిర్వాహకులు ఆమె కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే ఆశ్చర్యంగా ఆ న్యూడ్ వీడియోలో ఉంది తానేనని ఆమె ఒప్పుకుంది. థాయిలాండ్లో 76 ప్రావిన్స్లకు విడివిడిగా అందాల పోటీలు నిర్వహిస్తారు. తరువాత ఆ 76 మంది బ్యూటీ క్వీన్లను ఒక దగ్గరికి తీసుకువచ్చి జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడ నెగ్గిన వాళ్లను మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీకి పంపిస్తారు. అలా 27 ఏళ్ల సుపన్ని ప్రచువాప్ కిరీ ఖాన్ ప్రావిన్స్ నుంచి అందాల భామగా గుర్తింపు దక్కించుకుంది. అయితే సెప్టెంబర్ 20న ఆమెకు కిరీటం దక్కగా ఆ వెంటనే ఆమెకు సంబంధించిన నగ్న చిత్రాలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ సిగరెట్లు తాగుతూ అశ్లీల నృత్యాలు, చేష్టలతో ఆ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఆ మరుసటి రోజే నిర్వాహకులు టైటిల్ను వెనక్కి తీసుకొని ఆమెను డిస్క్వాలిఫై అయినట్లు ప్రకటించారు. ఈ పరిణామాలపై బేబీ క్షమాపణలు చెప్పింది. ఆ వీడియోలో ఉన్నది తానేనని ఒప్పుకుంది. ఈ మేరకు నిర్వాహకులు తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ఫేస్బుక్లో ఓ సుదీర్ఘ పోస్టు పెట్టింది. కరోనా టైంలో తన తల్లి జబ్బు చేసి మంచాన పడిందని, ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అలా అశ్లీల వెబ్సైట్కు పనిచేయాల్సి వచ్చిందని వాపోయింది. అయితే అంత చేసినా తన తల్లిని ఎంతో కాలం బతికించుకోలేకపోయానని, అప్పట్నుంచి మళ్ళీ అలాంటి వాటి జోలికి వెళ్ళలేదని వివరణ ఇచ్చుకుంది. ఇది తనకు విలువైన గుణపాఠం నేర్పిందన్న ఆమె జీవితంలో ఎలాంటి తప్పు చేయబోనంటూ చెప్పుకొచ్చింది. తాను బ్యూటీ క్వీన్ కిరీటం గెలిచిన తరువాతే అవి బయటకు వచ్చాయని, ఉద్దేశపూర్వకంగానే వాటిని బయట పెట్టిన వాళ్లను కోర్టుకు లాగుతానని హెచ్చరించింది. ఈ వివరణ తరువాత పలువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు నిర్వాహకుల్ని కలిసిన బేబీ తన టైటిల్ విషయంలో విజ్ఞప్తి చేసుకుంది. జాతీయ స్థాయి పోటీలకు అనుమతించాలని వేడుకొంది. ఈ తరుణంలో జరిగిన విచారణలో న్యాయ నిపుణులు ఆమె పలు అంశాలపై ఆరా తీశారు. అందాల పోటీల్లోని పాల్గొనే ముందు ఒప్పందంలోని ఓ క్లాస్ ప్రకారం కంటెస్టెంట్లు అశ్లీల కార్యకలాపాలకు దూరంగా ఉన్నామనే కాలంపై సంతకం చేయాలి. ఒకవేళ అది అబద్ధమని తేలితే వాళ్లపై క్రిమినల్ చర్యలుంటాయి. బేబీ తెలిసి కూడా ఆ కాలంపై సంతకం చేయడంతో ఆమెకు 3 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆమె అందరి ముందే లబోదిబోమంది. అయితే టైటిల్ వెనక్కిచ్చే అంశాన్ని పునరాలోచన చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఆమె సగం సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. మరి ఏం జరుగుతుందో చూడాలి. పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.